హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 14th ఎపిసోడ్ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఫూరాంగ్ చేసిన వాటికి సంబంధించిన లెటర్ స్వర్గరాజుకి అందుతుంది. అసిస్టెంట్ ఆ లెటర్ని చదువుతూ ఉన్నాడు. అది విని రాజుగారికి బీపీ పెరిగిపోతూ ఉంది. క్లబ్లో ఉండే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫూరాంగ్ మిస్బిహేవ్ చేశాడు అన్న విషయం వినగానే రాజుగారికి పిచ్చ కోపం వచ్చేస్తుంది. అంతవరకు డెకరేషన్ చేస్తూ ఉన్న చెట్టుని పీస్గా చేసేసి ఆ కుక్కని త్వరగా ఇక్కడికి రమ్మని చెప్పండి, వాడికి ఒక మంచి లెసన్ని నేను నేర్పిస్తాను అనేసి రే అని తాత అరవగానే అది లైట్గా ఫూరాంగ్కి వినిపిస్తుంది. ఏంటి తాత పిలిచినట్టున్నాడే అనేసి సరే బయలుదేరదాము అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ షెన్లీ వాళ్ళ టీంతో కలిసి ఫుల్గా డ్రింక్ చేస్తూ 2 టీమ్స్గా డివైడ్ అయ్యి అందరూ కలిపి కాళ్ళకి తాడు కట్టుకొని ఎవరు ముందు షెన్లీ వాళ్ళ ఇంటికి వెళ్తారు అని పోటీ పెట్టుకొని నడిచి వస్తూ ఉన్నారు. షెన్లీ మూఫాంగ్ ఇద్దరు ఒకే టీంలో ఉన్నారు. ఎలాగో అలాగా నెమ్మదిగా షెన్లీ వాళ్ళ టీం ఫస్ట్ వచ్చేస్తున్నారు. షెన్లీ రిమైనింగ్ ఉండే టీం వాళ్ళని చూసి, ఏంటయ్యా మీరు తాగితే సరిగా నడవడం కూడా చేత కాదా, సరే నేనిప్పుడు ట్రీట్ ఇచ్చేశాను, నెక్స్ట్ టైం మీరు పార్టీ ఇవ్వాలి అనేసి అందరికీ బాయ్ చెప్పేసి అందరినీ అక్కడి నుండి పంపించేస్తుంది. షెన్లీ వచ్చేదాకా హీరో వాకిట్లోనే కూర్చొని షెన్లీ కోసం వెయిట్ చేస్తూ తను రాగానే మీరు పై స్వర్గానికి పెళ్లి చేసుకొని అక్కడికి రాబోతున్నారు, దానికి తగ్గట్టు మీరు బిహేవ్ చేయాలి కదా అని అడుగుతూ ఉంటే వెంటనే షెన్లీ హీరోని చూసి, మీరు పెళ్లి కొడుకు అనేసి ఒకరిని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారు కదా ఫూరాంగ్ అని, వాడు చేసే పనులకి నేను వాడిని పెళ్లి చేసుకోవాలా వద్దా అని నేను థింక్ చేయాలి, నేనే వాడిని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పాను, వాడు చెప్పడా ఏంటి అని అంటుంది. అది విని హీరోకి ఏం ఆన్సర్ చెప్పాలో తెలియక సైలెంట్గా నిలబడి ఉన్నాడు. అది మాత్రమే కాకుండా మా గురించి మీకెందుకండి, మీరెందుకు నన్ను ఊరికే ఇరిటేట్ చేస్తున్నారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆదిదేవుడిలాగా లేరు, మిమ్మల్ని చూస్తుంటే భూలోకంలో మనుషులుంటారు కదా వాళ్ళలాగా ఉన్నారు, అమ్మాయిని లవ్ చేసి పొసెసివ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా, మీరు నాకు అలానే కనిపిస్తున్నారు, మీరేమైనా నన్ను లవ్ చేస్తున్నారా ఏంటి అనేసి షెన్లీ నవ్వుతూ అడగాల్సిన మాటలన్నీ అడుగుతూ ఉంటే అది విని హీరోకి ఏం మాట్లాడాలో అర్థం కాక, మీరు ఎక్కువగా డ్రింక్ చేశారనుకుంటా, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేదు, నాకు అలాంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉండకూడదు అని అంటున్నాడు. అది విని షెన్లీ, అవును కదా ఆదిదేవుడికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండకూడదు, కానీ నాకలా కాదు, నాకు చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, నేను ఇంకా నా పనులు నేను చూసుకుంటాను, అలానే మీ పనేంటో మీరు దాన్ని చూసుకోండి అని ర్యాష్గా మాట్లాడేసి షెన్లీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో, నేను నా పనిని చేసుకోవాలని ట్రై చేస్తున్నాను, ఇంకా నుండి దాన్నే నేను గట్టిగా ట్రై చేస్తాను అని అనుకుంటున్నాడు. ఇక్కడ ఇంకొక పక్క మూఫాంగ్ ఓవర్గా తాగేసి కక్కుకుంటూ ఉన్నాడు. అప్పుడు అదంతా ఫూరాంగ్ చూసి, ఇప్పుడు వీడిని బాగా ఇరిటేట్ చేస్తే వీడికి పిచ్చ కోపం వచ్చేస్తుంది, ఇప్పుడేం చేస్తానో చూడు అనేసి మూఫాంగ్ అని గట్టిగా అరుస్తూ వెళ్తూ ఉంటే మూఫాంగ్ టెన్షన్ పడిపోయి వాడిని కాళ్ళతో ఒక తన్ను తంతున్నాడు. ఫూరాంగ్ కొంచెం దూరంగా వెళ్ళి కింద పడిపోతున్నాడు. అయ్యో అమ్మా నా వల్ల కావడం లేదు, ఇంకా కొంచెం గట్టిగా తన్ని ఉంటే నేను చనిపోయి ఉంటానేమో, ఇలాంటి వాడిని కలిపెట్టడం మన తప్పే అని అనుకుంటున్నాడు. మూఫాంగ్ ఏమో వాడు చనిపోతాడేమో అనుకొని ఫూరాంగ్ని పైకి లేపడానికి దగ్గరికి వస్తూ ఉంటే ఫూరాంగ్ మూఫాంగ్ నన్ను కొట్టడానికే వస్తున్నాడు అనుకొని నన్ను కొట్టకు అనేసి అక్కడి నుండి మాయమైపోతున్నాడు. ఈ ఒక్క మ్యాజిక్ మాత్రమే వీడికి బాగా తెలిసినట్టు ఉంది అనుకొని మనం బయలుదేరదాము అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షెన్లీ స్నానం చేస్తూ ఉంటే పనిపిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి, త్వరగా రండి స్వర్గరాణి మిమ్మల్ని పిలుస్తున్నారు అని అంటుంది. ఓకే వెంటనే వస్తాను అనేసి షెన్లీ స్నానం అంతా ఫినిష్ చేసి డైరెక్ట్గా స్వర్గరాణిని మీట్ అవ్వడానికి వెళ్తుంది. అక్కడ మూఫాంగ్ని మోకాల మీద నిలబెట్టి ఉన్నారు ఆ స్వర్గరాణి గారు. ఏమైంది అని షెన్లీ అడుగుతూ ఉంటే దానికి రాణి, నిన్న ఏం జరిగిందో ఏమో తెలియదు, నిన్న ఫూరాంగ్ ఆ రహస్య ద్వారం ద్వారా భూలోకానికి వెళ్ళిపోయారంట అని రాణి అంటూ ఉంటే దానికి షెన్లీ, ఏం రా మూఫాంగ్ వాడిని కొట్టావా అని అడుగుతూ ఉంటే దానికి మూఫాంగ్, అవును నేను నిన్న డ్రింక్ చేసేసున్నాను, నన్ను బాగా ఇరిటేట్ చేశాడు, కోపంలో కొట్టేశాను అని అంటున్నాడు. అది విని షెన్లీకి నవ్వొస్తుంది. షెన్లీ మూఫాంగ్ దగ్గరికి వెళ్ళి, ఇదేం పెద్ద తప్పు కాదు, భూలోకంలో వాడిని ఎవరూ చంపరు, నువ్వేమీ బాధపడకు, పైకి లేయని అంటూ ఉంటే కానీ కరెక్ట్గా ఈ టైంలో వాడిని పై స్వర్గానికి పంపించమని చెప్పి స్వర్గరాజు గారు ఆజ్ఞ వేశారు అని రాణి అంటూ ఉంది. అది వినగానే షెన్లీకి అర్థమైపోతుంది, మనం పంపించమని ఇచ్చిన లెటర్ని షెన్షీ పై స్వర్గానికి పంపించేసినట్టు ఉన్నారు, ఏది పట్టించుకోనట్టు ఉంటాడు, కానీ ఎంత స్పీడ్గా వర్క్ చేశారో చూడు అని థింక్ చేసేసి ఇక్కడ 3 days అనేది భూలోకంలో 3 సంవత్సరాలు, అందువల్ల ఏమీ బాధపడకండి అని అంటూ ఉంది. సరే వెంటనే నువ్వు వెళ్ళి ఫూరాంగ్ని కనిపెట్టి తీసుకునిరా అని రాణి
అని అంటూ ఉంటే వాడిని నేను వెతికి పట్టుకొని రావాలా అని షెన్లీ చిరాకు పడుతూ ఉంది. మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము అని రాణి అంటూ ఉంటే దానికి షెన్లీ, నేను ఈ పెళ్లికి ఓకే చెప్పిందంతా నిజమే, కానీ వాడిని అర్థం చేసుకుని వాడితో కాపురం చెయ్యాలి అని నాకు లేదు. ఊరికే శాంతి ఒప్పందం కోసమే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. అంతకు మించి ఏమీ లేదు. మూఫాంగ్కి పనిష్మెంట్ ఇవ్వకండి. నేనే వాడిని తన్నమని చెప్పాను. నన్ను కావాలంటే ఏమైనా చెయ్యండి. సరే నేను వెళ్ళి ఫూరాంగ్ని వెతికి పట్టుకొని వస్తాను అనేసి షెన్లీ అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే, ఇంతకు ముందు భూలోకంలో నువ్వు ఉన్నావు కదా సేమ్ ప్లేస్, ఆ ప్లేస్లోనే ఫూరాంగ్ ఉన్నాడంట అని రాణిగారు అంటూ ఉన్నారు. ఇక్కడేమో ఫూరాంగ్కి ఎవరో వాటర్ ఇస్తున్నారు. ఫూరాంగ్ వాటర్ తాగేసి కళ్ళు తెరిచి చూస్తే భూలోకంలో ఉండే చిన్నపిల్లలంతా లైన్గా కూర్చొని ఉన్నారు. అందరూ బిచ్చమెత్తుకునే పిల్లలంట. ఫూరాంగ్ కళ్ళు తెరిచి చూసి, ఏంటి నేను భూలోకానికి వచ్చేసానా, ఇంక నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, పిల్లలు మీ అందరికీ ట్రీట్ ఇస్తాను అనేసి ఒక మ్యాజిక్ పవర్ వేయగానే వెండి నాణాలు కింద పడుతూ ఉన్నాయి. అందరూ హ్యాపీగా వాటిని తీసుకుంటున్నారు. భూలోకంలో అమ్మాయిలు చాలా అందంగా ఉంటారంట. వాళ్ళని చూడ్డానికి వెళ్దాము అనేసి ఫూరాంగ్ వెళ్తూ ఉన్నప్పుడు ఆకాశంలో చెడు శక్తులు వెళ్తూ ఉన్నాయి. ఫూరాంగ్ చూసి, ఇవేమై ఉంటుంది, సరే ఏమైనా ఉండనివ్వు, ఇప్పుడు నేను ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాను అనేసి వెళ్ళిపోతున్నాడు. భూలోకంలో నెగటివ్ ఎనర్జీస్ అంతా తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ షెన్లీ భూలోకానికి వచ్చి ఊరంతా చూస్తూ క్లైమేట్ చాలా బాగుంది, ఆ ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళి పడుకొని నిద్రపోతే చాలా బాగుంటుంది అనుకుని, సరే అదంతా పాత స్టోరీ, ఇప్పుడు కాసేపు ఫన్ చేద్దాం అనుకుని హోటల్లో కూర్చొని తింటూ ఉంది. అప్పుడు అక్కడ ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతూ ఉంది. షెన్లీ అదంతా చూస్తూ తింటూ ఉంటే పెళ్లి జరిగి పెళ్లి కూతురు లోపలికి వెళ్తూ ఉంది. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తున్నారు. అప్పుడు ఒక అతను బయట నిలబడుకొని ఎవరెవరు ఏమేం గిఫ్ట్లు ఇచ్చారు అని అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. షెన్లీ తినడం కంప్లీట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఒక చిన్న మ్యాజిక్ వేయగానే షెన్లీ గిఫ్ట్ కూడా అక్కడ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న అతను షెన్లీ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే అనేసి ఒక క్లాత్ని రిమూవ్ చేసి చూస్తే ఎప్పటిలాగానే షెన్లీ రాయిని బంగారంగా మార్చేసి గిఫ్ట్గా ఇచ్చి ఉంటుంది. దాన్ని చూసి అతను లార్డ్ షెన్లీ ఒక పెద్ద గోల్డ్ని ఇచ్చారు అని అనుకుంటూ ఉన్నారు. షెన్లీ హ్యాపీగా ఉండండి అనేసి నవ్వుతూ వస్తూ ఉంటే అక్కడ ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే షెన్లీకి కొంచెం హ్యాపీగా ఉంది. ఇప్పుడు షెన్లీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 వైన్ బాటిల్స్ కొనుక్కొని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు షెన్షీ ఇంటి దగ్గర ఒక బ్రిడ్జ్ ఉండేది కదా, ఇప్పుడు దాని మీద నడిచి వస్తూ ఉంది. మళ్ళీ అలానే షెన్షీ ఉండే ఇంటికి వెళ్తుంది. అప్పుడు తనకి పాతవి అన్నీ గుర్తుకు వస్తూ ఉంటే అన్నీ అలానే ఉన్నాయి, కానీ చాలా ఇయర్స్ గడిచిపోయినా నాకు మాత్రం కొన్ని డేస్ మాత్రమే కదా అయ్యింది అనుకొని థింక్ చేస్తూ ఆ ఇంటిని చూసేసి సరే ఇంకేమీ చేయలేము అనుకొని ఊర్లోకి వెళ్తూ ఉంది. అక్కడ పక్కనే ఆ ఊరి హెడ్ వాళ్ళ ఇల్లు ఉన్నింది కదా, ఇప్పుడు దాన్ని చూస్తూ ఇల్లంతా అలానే ఉన్నాయి, కానీ అక్కడ ఉన్న మనుషులు మాత్రమే మారిపోయారు. భూలోకంలో చాలా ఇయర్స్ గడిచిపోయినా నాకు మాత్రం కొన్ని డేస్ మాత్రమే అయింది అనుకొని థింక్ చేస్తూ ఆ ఊర్లో ఉండే లైబ్రరీకి వెళ్ళి చూస్తే అక్కడ ఊరి లీడర్ గురించిన స్టోరీ అలానే షెన్షీ గురించిన స్టోరీని ఒక బుక్ లాగా రాసి ఉంచారు. దాన్ని చదివేసి అక్కడ నుండి బయటకు వచ్చి చూస్తే అప్పుడు ఒక పెద్ద ఆయన ఊరి లీడర్ గురించిన స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు గు అని ఒకడు ఉండేవాడు కదా, వాడి గురించి చెప్తూ ఉన్నాడు. ఆ కథని చెప్తూ గు లీడర్ అవ్వకూడదు అని చాలా మంది ట్రై చేశారు. అప్పుడు దేవుడిలాగా వచ్చి షెన్షీ అనే అతను గూకి హెల్ప్ చేశారు. తను జరగబోయేదంతా ముందే చెప్పారు. అప్పుడు ఆ చెడ్డ వ్యక్తులంతా కలిసి షెన్షీ ఇంటిని కూడా కాల్చేశారు. అప్పుడు కూడా షెన్షీని ఆ దేవుడే కాపాడారు. ఆ షెన్షీ గూకి బాగా హెల్ప్ చేశారు. అప్పుడు గు వాళ్ళ అన్నని చంపేసి ఆ ఊరికి లీడర్ అయిపోయి ఊరిని చాలా బాగా చూసుకున్నారు. కానీ సడన్ గా చనిపోయిన వాళ్ళ వైఫ్ మళ్ళీ బ్రతికి వచ్చారు. ఆ తర్వాత ఆమె గూతో కలిసి జీవించలేదు. ఆమె ఒక స్వామీజీ లాగా మారిపోయి గుడికి వెళ్ళి అక్కడే సేవలు చేస్తూ ఉండేవారు. కానీ గు మాత్రం నేను పెళ్లి చేసుకుంటే తననే పెళ్లి చేసుకుంటాను అనేసి ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. ఆ తర్వాత ఆ లేడీ అక్కడి నుండి మాయమైపోయింది. అప్పుడు గు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ తామర పువ్వులంతా రాలి కింద పడిపోయి ఉనిందంట అని స్టోరీ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకి అదంతా చూపిస్తూ ఉన్నారు. తామర పువ్వులు అంటే ఆ డెమాన్ పిల్ల ఉనింది కదా, తన ఆత్మనే కదా. అక్కడ
తామర పువ్వులాగా రాలిపోయి ఉంటుంది. ఇదంతా విని షెన్లీ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంది. ఆ కథ చెప్పే అతను షెన్లీని చూసి నవ్వుతూ, ఆ షెన్షీ ఉన్నారు కదా, మళ్ళీ అతను బయటకు రానే లేదు. తను వాళ్ళ ఇంట్లోనే సింగిల్గా ఉంటూ కొన్ని రోజులకి అతను కూడా చనిపోయాడు అని ఉంది. అదంతా చూసి షెన్లీ, ఈ బుక్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే షెన్షీది, రిమైనింగ్ అంతా గు గురించి రాసి ఉన్నారు. ఈ బుక్లో ఇంకేమీ షెన్షీ గురించిన మెమరీస్ లేవు, కానీ నా మనసులో మాత్రం షెన్షీని గురించిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి అని అంటూ ఉన్నప్పుడు మనకి హీరో చివరి క్షణాల్ని చూపిస్తున్నారు. హీరో జాగ్రత్తగా ఎత్తిపెట్టిన ఆకుని అంతా తనే కాలుస్తూ తన ఒంటరి లైఫ్ని లీడ్ చేస్తూ షెన్లీ కోసం కుట్టిన డ్రెస్ని పక్కనే పెట్టుకుని చనిపోయి ఉంటాడు. ఇదంతా చూసి షెన్లీ, మనం మాత్రం ఎందుకు గడిచిన పోయిన మెమరీస్ని తలుచుకుంటూ బాధపడాలి, ఫ్యూచర్ గురించి చూద్దాము అనేసి షెన్లీ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. పోయి వర్షంలో గొడుగు పట్టుకొని కూర్చొని వైన్ తాగుతూ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడు తనకి ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా ఎంతసేపు నన్ను ఫాలో చేసుకుంటూ వస్తారు అని అడుగుతూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వస్తున్నాడు. నేను ఫాలో చేసుకుంటూ వచ్చింది నువ్వెప్పుడు కనిపెట్టావు అని అడుగుతూ ఉంటే దానికి షెన్లీ, నన్నెవరైనా ఫాలో చేస్తూ వస్తున్నారు అనే విషయాన్ని నేను కనిపెట్టలేకపోయి ఉంటే యుద్ధ భూమిలో నేను ఎప్పుడో చనిపోయి ఉండేదాన్ని అని షెన్లీ అంటుంది. అప్పుడు హీరో పక్కన వచ్చి కూర్చుంటున్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇద్దరు ఒకేసారి మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు ఇద్దరు ఒకేసారి సైలెంట్ అయిపోతున్నారు. అప్పుడు షెన్షీ, సారీ, నేను నిన్న కొంచెం ఓవర్గా మాట్లాడేశాను, నాకు సారీ చెప్పాలి అనిపించి నీ రూమ్కి వెళ్ళాను. అప్పుడు వాళ్ళు నువ్వు భూలోకానికి వచ్చేసావు అని చెప్పారు, అందువల్లనే నిన్ను వెతుక్కుంటూ భూలోకానికి వచ్చేసాను అని అంటూ ఉంటే దానికి నన్ను కూడా క్షమించండి ఆదిదేవుడు గారు, నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడేశాను అని షెన్లీ అంటుంది. అప్పుడు అక్కడ ఉన్న బ్రిడ్జ్ని చూడగానే పాతవి అన్ని షెన్లీకి గుర్తుకు వస్తుంది. ఆ మ్యాటర్ని హీరోకి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఈ ప్లేస్లోనే నాకు బాగా దెబ్బలు తగిలి కింద పడిపోయాను. నేను ఎప్పుడూ అంత వీక్గా ఉండనే లేదు, అంత వీక్గా ఉన్నాను. ఏంటి పక్కన వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకుంటున్నాను అనుకుని నా గురించి నాకే అవమానంగా అనిపించింది. అప్పుడు అక్కడికి ఒక అతను వచ్చాడు. అప్పుడే అతన్ని నా లైఫ్లో ఫస్ట్ టైం చూడడం. అతను ఒక పెద్ద హీరో. ఇంతకు ముందు నేను అలాంటి పర్సన్ని చూడనే లేదు, ఆ తర్వాత కూడా నేను అలాంటి పర్సన్ని చూడనే లేదు. అప్పుడు అతనితో నేను ప్రేమలో పడిపోయాను, నన్ను కోడి అని పిలిచేవాడు అని ఇంకొక ఫ్లాష్ బ్యాక్ని ఇద్దరు థింక్ చేసి చూస్తూ ఉన్నారు. కోడి అని పిలవగానే షెన్లీ ఒక మంత్రశక్తిని వేసి షెన్షీ దగ్గరికి వెళ్ళి, నా పేరు షెన్లీ, ఇంకొకసారి నన్ను కోడి గీడి అంటే నేనేం చేస్తానో నాకే తెలియదని బెదిరించి ఉంటుంది కదా. అప్పుడు షెన్షీ, సరే నేనింకా నిన్ను ఎప్పుడు కోడి అని పిలవను, షెన్లీ అనే పిలుస్తాను అని భయపడుతూ చెప్పి ఉంటాడు. వాటి గురించి థింక్ చేస్తూ ఇద్దరు నవ్వుకుంటున్నారు. అప్పుడు షెన్లీ, ఆ సెకండ్లోనే నేను ప్రేమలో పడిపోయినట్టు ఉన్నాను. షిన్షీ, నేను నీతో ఎప్పుడో ప్రేమలో పడిపోయాను, నేనేమైనా పిచ్చిదానినా నిన్ను ఆదిదేవుడిలాగా చూడ్డానికి, నువ్వెవరో నాకు తెలియదా అని షెన్లీ నవ్వుతూ అంటూ ఉంటే షెన్షీ అదంతా కూల్గా చూసి నవ్వేసి, ఈసారి కూడా నన్ను కనిపెట్టేశావా అని అంటున్నాడు. దానికి షెన్లీ, నాకు కొన్నిసార్లు డౌట్ కూడా వచ్చింది, ఆదిదేవుడు చాలా పవర్ఫుల్ పర్సన్, కానీ ఎందుకు ఇంత వీక్ అయిన పర్సన్ లాగా వచ్చి భూలోకంలో ఉన్నారు అని థింక్ చేసేదానిని అని అంటూ ఉంటే, ఏంటి పవర్ఫుల్ పర్సన్నా, భూలోకంలో కంటే స్వర్గంలోనే నేను ఇంకా వీక్గా ఉన్నాను, నువ్వు కూడా నాలాగా చాలా ఇయర్స్ నుండి జీవించి చూడు, ప్రతి చిన్న విషయానికి మనమే బాధ్యత తీసుకోవాలి, అందుకోసమే నాకు ఒక నార్మల్ మనిషిలాగా భూలోకంలో ఉందాము అనుకొని ఇక్కడికి వచ్చాను, కానీ అప్పుడు కూడా విధి నా లైఫ్తో ఆటలాడుకుంది, నాకు అన్ని జ్ఞాపకాలు అలానే గుర్తుకు ఉనింది అని హీరో అంటూ ఉన్నాడు. అది విని షెన్లీ, ఏంటి అన్ని ఇయర్స్ జ్ఞాపకాలు ఆ చిన్న మనిషి బాడీలో ఉనిందా, అందుకే మీరు అంత వీక్గా ఉన్నారు అనేసి, అవును అన్నీ గుర్తున్నాయి కదా, మరి ఎందుకు ఎవరో అన్నట్టు నా దగ్గర బిహేవ్ చేశారు అని అడుగుతూ ఉంటే దానికి హీరో, నువ్వు ఏం రీజన్ కోసము మూఫాంగ్ని దూరంగా ఉంచావు, సేమ్ రీజన్ కోసమే నేను అలా చేశాను అని అంటున్నాడు. దానికి షెన్లీ, ఫేక్ హోప్ని ఇచ్చి ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను, అందుకే దూరంగా పంపించాను, దానికోసమే మీరు నన్ను దూరంగా ఉంచారా, దానికి బదులుగా నిజం చెప్పేసి నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉండొచ్చు కదా, అది మాత్రమే కాదు మీరేమైనా మిమ్మల్ని మర్చిపోయేలాగా చేశారా ఏంటి, మళ్ళీ మీ వలలో పడేలాగా చేశారు కదా అని అడుగుతూ ఉంటే, ఏంటి నేను నిన్ను నా వలలో పడేలాగా చేశానా అని అడుగుతున్నాడు. ఏం మీకు తెలియదా ఏంటి, మీరు ప్రతిసారి అలానే చేస్తూ ఉన్నారు, నేను ఒక గాడ్ని, నాకు తప్పుడు జడ్జిమెంట్ ఇవ్వడం రాదు, కానీ నేనేమి పిచ్చిదాన్ని కాను, నేను ప్రేమించింది ఒక మనిషిని, పదవి రాగానే వాళ్ళ గుణం కూడా మారిపోతుంది, ఈ
ఇప్పుడు మీరు ఆదిదేవుడు, నేను ప్రేమించిన మనిషి మీరు కాదు, మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అనేసి మీ వెనకాల వచ్చే అమ్మాయిని కూడా నేను కాను. ఒకవేళ రేపు మీకు మాకు ఏమైనా యుద్ధం వస్తే ఒక వార్ గార్డ్గా నా బాధ్యతలేంటో దాన్నే నేను నిర్వర్తిస్తాను అని షెన్లీ అంటూ ఉంటే అది విని షెన్షి, భూలోకంలో ఉన్న షెన్షిని నేనే, అలానే స్వర్గంలో ఉండే ఆదిదేవుడిని కూడా నేనే అని అంటున్నాడు. దానికి షెన్లీ, మీకు కావాలంటే రెండూ ఒకటే అయి ఉండొచ్చు, కానీ నాకు రెండూ వేరు వేరు. ఇంక నుండి మీ వెనకాల నేను రాను. మీరు సెలెక్ట్ చేసి పెట్టిన ఫూరాన్ని పెళ్లి చేసుకొని నా లైఫ్ని నేను లీడ్ చేస్తాను అని షెన్లీ అంటూ ఉంటే దానికి హీరో, అవును అదే అందరికీ మంచిది అని అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి నడిచి వస్తూ ఉంటే షెన్లీ, నేను ఫూరాంగ్ని వెతకడానికి వెళ్తున్నాను, మీరెక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంది. అంతలో షెన్లీకి ఏదో ఒకటి ఫీల్ అవుతూ ఉంది. వెంటనే హీరో చేతిని పట్టుకొని పక్కకు లాక్కునేస్తుంది. ఏదో నెగిటివ్ ఎనర్జీ వస్తున్నట్టు నాకు అనిపించింది అని షెన్లీ అంటూ ఉంటే దానికెందుకు నా చేయిని పట్టుకొని లాక్కొని వచ్చావు అని హీరో అడుగుతూ ఉంటే వెంటనే షెన్లీ హీరో చేతిని వదిలేసి, సారీ, మీరు మనిషి కాదు, ఆదిదేవుడు అన్నదాన్ని నేను మర్చిపోయాను, మళ్ళీ మిమ్మల్ని కాపాడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పక్కకు లాక్కొని వచ్చేసాను అని అంటూ ఉంటే అది విని హీరో నవ్వుతూ ఉన్నాడు. హీరో నడిచి వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడికి ముగ్గురు అబ్బాయిలు వస్తూ ఉన్నారు. ఎవరో ఒకరిని పట్టుకుని వెళ్తున్నారు. వాళ్ళ ఫేస్ అంతా మూసేసి ఉంది. ఇది కొండ మీద ఉండే చిన్న గాడ్స్ లాగా ఉన్నారే అని షెన్లీ అంటూ ఉంటే అక్కడ వస్తున్న వాళ్ళు షెన్లీని అటాక్ చేయడానికి కత్తిని విసిరివేస్తూ ఉంటే షెన్షి ఒక పవర్ని వేసి అక్కడ ఉన్న ముగ్గురిని ఫ్రీజ్ చేసేస్తున్నాడు. ఇది ఫ్రీజ్ చేసే మంత్రమా అని షెన్లీ అడుగుతూ ఉంటే అదేం మంత్రమో నాకు తెలియదు, కానీ ఇది మంచు మంత్రము, ఇది అందరినీ మంచులాగా మార్చేస్తుంది అని చెప్తున్నాడు. ఫ్రీజ్ చేసే మంత్రానికి మంచు మంత్రానికి ఏంటి డిఫరెన్స్ అని షెన్లీ అడుగుతూ ఉంటే ఫ్రీజ్ చేసే మంత్రం గురించి నాకు తెలియదు, కానీ ఈ మంచు మంత్రం మాత్రం అందరినీ మంచులో ఫ్రీజ్ చేసేస్తుంది అని లాజిక్ లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అది విని షెన్లీ హీరోని ఉరిమి చూస్తూ ఉంది. సరే ఓకే అనేసి అక్కడ ఒక అతన్ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తూ ఉన్నారు కదా, అతని ఫేస్ మాస్క్ని రిమూవ్ చేసి చూస్తే అది ఎవరో కాదు, షిన్షిని కాపాడడానికి కొండ మీద ఉండే స్మాల్ గార్డ్ని బెదిరించి భూలోకానికి పంపించి ఉంటుంది కదా షెన్లీ ఆ డాక్టర్ని, అతనే. ఏంటి మీరా, ఇన్ని ఇయర్స్ అయినా ఇంకా మీరు వీక్గానే ఉన్నారా అని షెన్లీ అడుగుతూ ఉంటే మీరా అని ఆ డాక్టర్ అంటున్నాడు. ఏం జరిగిందో చెప్పు అని షెన్లీ అడుగుతూ ఉంటే అప్పుడు అతను, వాళ్ళందరూ కలిసి ఫూషాంగ్ అనే భాగాన్ని క్రియేట్ చేశారు, వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉన్నారు, వాళ్ళు ప్రజల దగ్గర బాగా ఫేమస్ అయ్యారు, వాళ్ళు సడన్గా కొండ మీద ఉండే మాలాంటి చిన్న చిన్న గాడ్స్ దగ్గరికి వచ్చి చాలాసార్లు మాకు పార్టీ ఇచ్చేవారు, వాళ్ళు సరే మా భాగానికి ఒకసారి రండి రండి అని చాలా మందిని వాళ్ళ ప్లేస్కి తీసుకుని వెళ్ళారు, కానీ అలా వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదు, అయినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి మా ప్లేస్కి రండి రండి అని ఇన్వైట్ చేస్తూనే ఉన్నారు, ఒకవేళ రాను అని చెప్పినా వాళ్ళని ఫోర్స్ చేసి లాక్కొని వెళ్ళేవారు, చాలా మ్యాజిక్ ఐటమ్స్ని యూజ్ చేసి మమ్మల్ని లాక్కొని వెళ్ళిపోయేవారు, ఈ 100 కిలోమీటర్ల దూరంలో ఇంకెవ్వరూ కూడా లేరు, మీరు మాత్రం నాకు హెల్ప్ చేయకుండా ఉంటే నన్ను కూడా తీసుకుని వెళ్ళి చంపేసి ఉండేవాళ్ళు, ఏం చేసేది, మా దగ్గర కొంచెం పవర్స్ ఉన్నా కూడా వాళ్ళు యూజ్ చేసే తాడు చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ఆ తాడుతో ఎవరినైనా కట్టేస్తే దాన్ని ఇప్పడం కూడా చాలా కష్టమే అని అంటున్నాడు. అదంతా చూసి హీరో ఏం చేయాలి అన్నట్టు థింక్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళని కొంచెం ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ మీద వేసిన మంత్రాన్ని రిమూవ్ చేయండి అని షెన్లీ అంటూ ఉంటే అది విని హీరో, ఒక ఆదిదేవుడికే ఆర్డర్స్ వేస్తున్నావా, ఇది నీకే ఓవర్గా లేదా అని హీరో అంటున్నాడు. త్వరగా రిమూవ్ చేయండి అని షెన్లీ అంటూ ఉంటే హీరో నవ్వుకుంటూ ఆ మంత్రాన్ని రిమూవ్ చేస్తున్నాడు. నిజం చెప్తావా లేదా, ఎవరు మిమ్మల్ని పంపించింది, నిజం చెప్పు, నువ్వు నిజం చెప్పకపోతే నీ చేతి వేలని కట్ చేసేస్తాను అని షెన్లీ అంటూ ఉంది. మా హెడ్నే మమ్మల్ని ఇక్కడికి పంపించారు అని అనగానే వెంటనే ఆ అబ్బాయి మట్టిలో కలిసిపోతున్నాడు. షెన్లీ అదంతా చూసి వీడికి శాపాన్ని వేశారు, ఇతను చెప్పకూడని మ్యాటర్ని బయటకు చెప్తే వెంటనే అతను చనిపోయి మట్టిలో కలిసిపోతాడు, ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతూ ఉంటే ఆ డాక్టర్, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను మీకు హెల్ప్ చేయగలను అని అనుకుంటున్నాను, ఇంతకు ముందు భూలోకంలో ఒక ఆదిదేవుడు ఉండేవారు, ఆయన చనిపోయే ముందు ఆయన పవర్స్ అన్నిటినీ డివైడ్ చేసి భూలోకంలో ఉన్న మాలాంటి చిన్న చిన్న గాడ్స్కి ఇచ్చేసి వెళ్ళిపోయారు, మాలాంటి చిన్న చిన్న గాడ్స్ని చంపేసి ఆ పవర్స్ని వాళ్ళు లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు అని ఆ డాక్టర్ అంటూ ఉంటే అప్పుడు షెన్లీ, సరే మీరు ఎక్కడికి తీసుకుని వెళ్తారో తీసుకుని వెళ్ళండి అని అంటుంది. అప్పుడు వెంటనే హీరో, ఒకవేళ వాళ్ళు ఆదిదేవుడు పవర్స్ని సంపాదించాలి అని ట్రై చేస్తున్నట్టు ఉన్నారు అని అంటూ ఉంటే దానికి షెన్లీ, అయితే ఇది
పెద్ద ప్రాబ్లమ్‌నే అని షెన్లి అంటూ ఉంది. దానికి హీరో నేను దాని గురించి ఏం చేయాలో థింక్ చేస్తాను. నువ్వు వెంటనే డిసిషన్స్ తీసుకోకు. నువ్వు ఒక అమ్మాయివి. అబ్బాయిలాగా బిహేవ్ చేయకు అనేసి షెన్షి అక్కడి నుండి ముందుకు వెళ్తూ ఉంటే అదంతా చూసి షెన్లి ఇన్ని డేస్ నోరు మూసుకొని వేరే క్యారెక్టర్ అన్నట్టు ఉన్నాడు. ఇప్పుడు తనే భూలోకంలో ఉన్న షెన్షి అని తెలిసిన తర్వాత సేమ్ పొగర్ని చూపిస్తూ ఉన్నాడు అని తిట్టుకుంటూ ఉంది. బాగా 4 పీకలనుంది. కానీ ఏం చేద్దాం పీకలేమని అనుకుంటూ ఉంది. మన హీరో ఏమో అక్కడ చనిపోయిన అతని డ్రెస్ని అక్కడ ఉన్న మట్టిని చూసి 100 సంవత్సరాలైంది అయినా నువ్వు కొంచెం కూడా మారలేదు అన్నట్టు బాగా తెలిసిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నట్టు హీరో అనుకుంటూ ఉన్నాడు. అంతలో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.